భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకు బలహీనపడుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతూ ఉండటమే అనేది కొందరు విశ్లేషకుల వాదన. ఎందుకంటే గత ఏడాది బంగ్లాదేశ్లో జరిగిన నిరసనలతో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా బంగ్లా తాత్కాలిక ప్రధానిగా యూనస్ పదవి బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి భారత్ బంగ్లా మధ్య సంబంధాలు క్లిష్టంగా ఉన్నాయి. భారత్తో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న యూనస్ శత్రు దేశాలకు దగ్గర కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పైగా సమయం దొరికినప్పుడల్లా భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆయనకు బంగ్లా నేతలు వత్తాసు పలుకుతున్నారు. భారత్కు వ్యతిరేకంగా 7 సిస్టర్స్ పై హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. భారత్ బంగ్లాదేశ్ రెండు పొరుగు దేశాలు. భౌగోళికంగా రాజకీయ పరంగా ఒకదానికొకటి ఎంతో కీలకం. ముఖ్యంగా బంగ్లాదేశ్తో అత్యధిక సరిహద్దు కలిగిన దేశం భారత్. సరిగ్గా గమనిస్తే భారత్లోని బీహార్, పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ ని చుట్టేసినట్లు ఉంటుంది. దీన్ని బట్టి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు అనేవి ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థులు చేపట్టిన నిరసనలతో 2024 ఆగస్టులో బంగ్లా మాజీ ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి రావడం, అదే సమయంలో భారత్లో ఆశ్రయం పొందటం వంటివి ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. పైగా బంగ్లాదేశ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయి. హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. బంగ్లాదేశ్ 55వ విజయ్ దివాస్ సందర్భంగా ఎన్సీపీ నాయకుడైన హస్నత్ అబ్దుల్లా బంగ్లాను అస్థిరపరిస్తే 7 సిస్టర్స్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఢాకాలో నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్కు వ్యతిరేకంగా ఉన్న శక్తులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తుందని, ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టేందుకు సహకరిస్తామంటూ వక్రబుద్ధి చాటుకున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ కూడా కొద్ది రోజుల ముందు ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్ ముక్కలు అవనంత వరకు బంగ్లాదేశ్లో శాంతి నెలకొనదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు క్లిష్టంగా మారడానికి అనేక కారణాలున్నాయి. అవేంటంటే షేక్ హసీనాను అప్పగించాలని ఢాకాలోని భారత్ హైకమిషన్ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టి భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఫలితంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొందరు బంగ్లాదేశ్లోని భారత దౌత్య కార్యాలయంపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ రాయబారి రియాజ్ హమీదుల్లాను పిలిపించి నిరసనను తెలియచేసింది. అయినా జులై యూనిటీ పేరుతో బ్యానర్ పట్టుకుని ఓ బృందం భారత హైకమిషన్ వైపు మార్చ్ నిర్వహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లా హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన కొన్ని ఘటనల గురించి కొంతమంది సృష్టిస్తున్న తప్పుడు కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించకపోవడం, సరైన ఆధారాలు లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే ఢాకాలోని వీసా దరఖాస్తుల కేంద్రాన్ని భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసింది. షేక్ హసీనా భారత్ కి దగ్గరగా ఉంటుందన్న నెపంతో భారత్ కి వ్యతిరేకంగా చాలా మంది పాలసీస్ అవలంబించాలి, బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలని వాదించడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కూడా. గత సంవత్సరం నుంచి కనుక చూసినట్టయితే, ఎప్పటి నుంచి అయితే మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కనుక చూసినట్టయితే భారత్ కి వ్యతిరేకంగా వాళ్ళు పాలసీస్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు తీస్తా రివర్ ప్రాజెక్ట్ ఏదైతే భారత్ నిర్వహించాలనుకుందో అది తీసుకెళ్లి ఒక చైనీస్ కంపెనీకి ఇద్దామని మొహమ్మద్ యూనిస్ ప్రయత్నిస్తున్నారు. ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు చైనాకి బంగ్లాదేశ్ లో నేవల్ ప్రెజెన్స్ పెరిగే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదంతా జరుగుతోంది సరే, కానీ ఈ స్థాయిలో బంగ్లాదేశ్ విరుచుకుపడడానికి కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఇంతగా భారత్పై మండిపడుతోంది? ఇది తెలియాలంటే బంగ్లాదేశ్ వాదనలు ఏంటో స్పష్టంగా అర్థం కావాలి. అంతేకాదు అసలు ఈశాన్య రాష్ట్రాలపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం వెనుక ఉన్న స్వార్థాలేమిటో కూడా అర్థం చేసుకోవాలి. ప్రస్తుత పరిణామాలపై బంగ్లాదేశ్ వర్షన్ మరోలా ఉంది.
భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అడ్డుకోవాలనే లక్ష్యంతో తన మద్దతుదారులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్లు చెబుతోంది. అలాగే ప్రత్యేక ట్రిబ్యునల్ విధించిన మరణశిక్షను ఎదుర్కొనేందుకు హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని భారత్ను అడుగుతోంది. భారత్లోనే ఉంటూ బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే బంగ్లాదేశ్లో ఎన్నికలు శాంతియుతంగా జరగాలని భారత్ కోరుకుంటోందని, ఈ విషయంలో పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని భారత హైకమిషనర్ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై పలుమార్లు నోరు పారేసుకున్నారు. అంతేగాక పాకిస్తాన్ జనరల్ సంషాద్ మీర్జా బంగ్లాలో పర్యటించినప్పుడు ఆర్ట్ ఆఫ్ ట్రియంఫ్ పేరిట ఉన్న పుస్తకాన్ని బహూకరించారు. ఆ బుక్ కవర్ పేజీపై బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించింది. అందులో ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్లో భాగంగా చిత్రీకరించారు. అలాగే యూనస్ ఈ ఏడాది చైనాలో పర్యటించిన సందర్భం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారు. అవి బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. భారతీయులు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం. కాబట్టి ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో సందర్భంలో బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని వ్యాఖ్యలు చేశారు. ఇలా తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్ పట్ల అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు యూనస్. ఇటు చైనాతో క్లోజ్ టైస్ ఒక పక్క మెయింటైన్ చేస్తూ, అలాగే పాకిస్తాన్ తో కూడా ఒక ఫ్రెండ్లీనెస్ మెయింటైన్ చేస్తూ భారత్ పై ఒక ఫాల్స్ నెరేటివ్స్, అలాగే ఒక రాంగ్ రియోటెరిక్ ని బిల్డ్ చేస్తూ వస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే రీసెంట్ గా బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ కు ముఖ్యమైన కారణంగా ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్ ఈ హన్సత్ అబ్దుల్లా లాస్ట్ 2024లో జరిగినటువంటి ఈ ప్రొటెస్ట్లో కానీ, అలాగే చాలా స్టూడెంట్ ప్రొటెస్ట్లో కానీ పాత ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి హసీనాని దించడానికి జరిగినటువంటి ప్రొటెస్ట్లో కానీ ఈ హన్సత్ అబ్దుల్లా చాలా ముందుండి నడిపించినటువంటి అంశం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. బంగ్లాదేశ్ నేతలు ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనే సందేహం కలగడం సహజమే. అయితే ఈశాన్య రాష్ట్రాలు అనేవి సిలిగిరి కారిడార్ ద్వారా భారత్కి అనుసంధానమై ఉంటాయి. సిలిగిరి అనేది పశ్చిమ బెంగాల్ సమీపంలోని ఇరుకైన భూభాగం. 20 నుంచి 25 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. దాని గుండానే ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోవాలి. అయితే వెస్ట్ బెంగాల్తో పాటు 7 సిస్టర్స్ లోని 4 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంటాయి. ఇది బంగ్లాను 3 వైపులా చుట్టుముట్టినట్లు ఉంటుంది. అలాగే ఈ సిలిగిరి కారిడార్ అనేది బంగ్లాతో పాటు నేపాల్, భూటాన్తో సరిహద్దు కలిగి ఉంటుంది. కానీ దీని గుండా బంగ్లాదేశ్కి ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి యూనస్ ఈ తరహా దుశ్చర్యలకు తెరతీస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సిలిగురి ప్రాంతాన్ని ఈ యూనస్ ఆక్రమించుకోమని చెప్పి చైనాని ఆహ్వానించాడు డైరెక్ట్ గా. సో ఇటువంటి అన్నిటి నేపథ్యంలో భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య దూరం అనేది పెరుగుతూ వస్తుంది. ఈ వ్యవహార శైలి ఎలా ఉంది అంటే, అధికారికంగా మనతోటి సంబంధాలు తగ్గిపోయినాయి, అనధికారికంగా ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. అండ్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, స్ట్రీట్ పాలిటిక్స్ కానీ యాంటీ ఇండియన్ నెరేటివ్స్ని డెవలప్ చేస్తున్నాయి. సరిహద్దు ఘటనల మీద అతిశయోక్తిగా స్పందించడం జరుగుతుంది. అలాగే భారత అంతర్గత విషయాలపై వ్యాఖ్యలు చేయడం, అంటే శరణార్థుల గురించి కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ ఈ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది స్ట్రాటజిక్ అంబిగ్విటీని క్రియేట్ చేస్తుంది, డొమెస్టిక్ సిగ్నలింగ్ ని క్రియేట్ చేస్తుంది. భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయడం అంత సులువేం కాదు. ఒకవేళ బంగ్లాదేశ్ అటువంటి చర్యలకు పాల్పడితే తమకు తాముగా నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఆ దేశానికి సైనిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక అంశాల పరంగా భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను విడదీసే శక్తి సామర్థ్యాలు లేవు. కానీ మహమ్మద్ యూనస్ పాకిస్తాన్తో పాటు ఐఎస్ఐ సంస్థలతో గతంలో చర్చలు జరిపారన్న వాదనలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ ప్రతికూల వైఖరి ప్రదర్శించారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల గుండా చొరబాటుదారులను దేశంలోకి పంపే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి భారత్ నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.